నెల్లూరు జిల్లా వింజమూరులోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ శాఖపై ప్రజల నుంచి అధిక సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఆయన ఈ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ హమీద్, వీఆర్ఓలు, కొంతమంది కార్యాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు అందుతున్న సేవల్లో అలసత్వం, నిర్లక్ష్యం కొనసాగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే కార్యాలయానికి వచ్చిన ప్రతి సమస్యను గడువులోపే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాసేవలో అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని, వారి పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అర్జీదారులు పాల్గొన్నారు. మనకి ఎక్కువ రూరల్ అయినందువల్ల వింజమూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి. వారికి నేను సూచనలు ఇవ్వడం జరిగింది. విఆర్ఓలకు కానీ, తర్వాత ఎంఆర్ఓ గారికి కానీ, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ అందరికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఒక టీం వర్క్ బిల్డ్ చేసుకోండి. ఇక్కడ ఎవరైనా రెవెన్యూ సమస్య మీద వచ్చినప్పుడు మొదట విఆర్ఓని కలిసి విఆర్ఓ ఫైల్ రెడీ చేసి ఎంఆర్ఓ గారికి ఇచ్చి నెలకి మనం ఎన్ని ఫైల్స్ క్లోజ్ చేస్తున్నాము, ఈ క్రిటికల్ సమస్యలు అంటే లాంగ్ టర్మ్ సమస్యలు కొన్ని ఉంటాయి. 10 ఏళ్ల నుంచి, 15 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి ఉన్న సమస్యలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో వైసీపీ చేసిన నిర్వాకాలు, వైసీపీ గవర్నమెంట్ లో జరిగిన నిర్వాకాలు చాలా ఉన్నాయి. చాలా మందిని ఇబ్బంది పెట్టున్నారు. రికార్డులు తారుమారు చేశారు. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళు, రీసర్వేలు అని చెప్పి అది ఇది. సో వాటి గురించి కూడా సమస్యలు చాలా ఉన్నాయి. అవి కూడా మొత్తం నెలకి కొన్ని సమస్యలు ఇన్ని అని చెప్పి ఫైల్స్ మీ దగ్గర ఒక 400 పెండింగ్ ఉంటే లాంగ్ టర్మ్ సమస్యలు 400లో నెలకి నేను ఒక 10 సమస్యల పరిష్కారం చేస్తాను, లేకపోతే 15 సమస్యల పరిష్కారం చేస్తానని ఎంఆర్ఓ గారికి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వారు ఆలోచించి మొత్తం మళ్ళీ కూడా ఒక నెల అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను గ్రీవెన్స్కి వస్తాను. ఇలాగా మాకు 8 మండలాల్లో 8 ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి. అందరికీ గైడెన్స్ ఇచ్చి నెలకి కొన్ని ఒక 10-15 ఫైల్స్ కానీ క్లోజ్ చేయగలిగితే కొంతవరకు మనం సమస్యలు పరిష్కారం చేసిన వాళ్ళు అవుతాం. ఒక సమస్య అవ్వదు, ఇది ఖచ్చితంగా అవ్వదు, దీనికి ఇష్యూ ఉంది, అవ్వదు అనుకున్నప్పుడు దాని ఫైల్ క్లోజ్ చేయడం అన్నా క్లోజ్ చేయాలి, లేదంటే నా దృష్టి కన్నా తీసుకొచ్చి, లేదంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి, అవసరం అయితే రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి ప్రయత్నం చేసి దానికి ట్రై చేయాలి. కానీ దాన్ని ఎక్కడ చోట బ్లాక్ చేయొద్దని చెప్పాము. కొన్ని పద్ధతులు మారాలి. ఇక్కడ అది క్లియర్ గా వారికి చెప్పడం జరిగింది. తర్వాత కూడా మనం ఇంకా మిగతా ఎంఆర్ఓ ఆఫీసులు కూడా విజిట్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా. ఇంకొకటి, మేము ఈరోజు సుపరిపాలనలో తొలిగొడుగు కార్యక్రమంలో కూడా ఆ భాగంలో దాంట్లో కూడా తిరుగుతా ఉన్నాము. ప్రజల దగ్గర నుంచి కొన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువ వినపడతా ఉన్నాయి. మనకి 8 మండలాల్లో మనం ఎక్కడ పోయినా కూడా వాళ్ళ రెవెన్యూ సమస్యలు మన దగ్గర తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి రూరల్ కాబట్టి గత 20 ఏళ్లలో ఉన్న పెండింగ్ సమస్యలన్నీ ఎవరు వాళ్ళని పట్టించుకున్న పాపన పోలేదు. అందరూ ఆఫీస్ చుట్టూ తిప్పించుకునే వాళ్ళే కానీ ఒక ఫైల్ కూడా క్లోజ్ చేసిన పాపన పోలేదు. దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. విలేజ్కి వెళ్ళినా, రీసర్వేకి వెళ్ళినా నాయకులను కూడా యాక్టివేట్ చేసి వాళ్ళని కూడా సజెషన్స్ తీసుకుని, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఎవరన్నా ఎక్కడి నుంచో ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఇచ్చిన ఎంప్లాయీస్ కి పూర్తిగా అవగాహన ఉండదు, ఆ విలేజ్ మీద అవగాహన ఉండదు, ఆ మండలం మీద అవగాహన ఉండదు. అందుకని అక్కడ ఉన్న గ్రామ పెద్దల అవసరం చాలా ఉంది. ఇక్కడ నేను క్లియర్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది. గ్రామ పెద్దలను కలవండి, ఆ సమస్య పట్ల ఆ సమస్య ఏంది అనేది ముందు అర్థం చేసుకోండి. అక్కడికి వెళ్ళి సమస్య మనం అర్థం చేసుకోకుండా ఆ పేదరికమా లేకపోతే వాళ్ళు పేదలా లేకపోతే ధనవంతులా అనేది మనం అర్థం చేసుకోకుండా, ఆ సమస్య తీవ్రత అర్థం చేసుకోకుండా మనం సమస్యను పరిష్కారం చేయలేము. ఆ విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. మరొకసారి మళ్ళీ ఇంకొక ఎంఆర్ ఆఫీస్ లో కలుద్దాం. అందరికి ధన్యవాదాలు. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, skating, archery, karate, yoga, hostel facility, good faculty. Himalayans Vidya Vihar School, day scholars and residential school. Admissions jaruguchunnvi. Play class to 10th class. Maipadu Road, Navalakula Tota, Nelluru. Hi Nilor, please subscribe to N3 TV.